ప్రకృతి ప్రేమికుడు వనజీవి ఇక లేరు. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య కోటి మొక్కలు నాటి ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటి చెప్పారు. పర్యావరణ హితమే లక్ష్యంగా 70 ఏళ్ల వయసులోనూ మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామంలో 1937 జూలై 1న జన్మించారు రామయ్య. రామయ్య 5వ తరగతి చదువుతున్న సమయంలో ఉపాధ్యాయుడు చెప్పిన మొక్కల పెంపకం లాభాలు అనే పాఠం ఆయనలో స్ఫూర్తి నింపింది. తన ఇంట్లోని 40 కుంటల స్థలంలోనూ మొక్కలు నాటారు రామయ్య. అప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాల్లో మొక్కలు నాటడం ప్రారంభించారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా రామయ్య మొక్కలు నాటారు. వృక్షో రక్షితి రక్షితః అన్న నినాదంతో 70 ఏళ్ల వయసులోనూ అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలు సేకరించి మొక్కలు పెంచారు రామయ్య. 120 రకాల మొక్కల చరిత్రను రామయ్య వివరించగలిగేవారు. రామయ్య చేసిన సామాజిక సేవకు గాను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2005 సంవత్సరానికి సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర పురస్కారం అందుకున్నారు. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డు అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా కూడా పెట్టింది. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య కృషిని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రామయ్య మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. చెట్లనే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వనజీవి రామయ్య అన్నారు మంత్రి తుమ్మల. ఆయన మరణం తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాము. దీనికి సంబంధించి కరెస్పాండెంట్ భూపాల్ ఉన్నారు లైవ్లో అందుబాటులో. భూపాల్, రామయ్య మృతికి సంబంధించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు, అలాగే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రఫీ, వనజీవి రామయ్య అంటే మొక్కల తాతయ్యగా ఇప్పుడు పిలుచుకుంటున్నారు. ప్రధానంగా అంటే మొత్తం ఈ ప్రాంతంలో, ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతంలో అనేక చెట్లు నాటిన దాంట్లో చాలా కీలకంగా వహించారు. ప్రధానంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన వనజీవి రామయ్య ఈరోజు చనిపోయాడనే వార్త ఖమ్మం జిల్లా ప్రజాకానికి, విషాదానికి నిలిచిందని చెప్పవచ్చు. అంటే జిల్లాకు సంబంధించే కాదు, రాష్ట్రంలో, దేశంలో ఈ విధమైన వ్యక్తి ఉంటాడని ఎవరు భావించారు. ఎందుకంటే కేవలం చదువు లేకపోయినప్పటికీ చెట్ల వల్ల, చెట్ల పెంపకం వల్ల, దాటి వల్ల వచ్చే లాభాలు ఏంటో ఆయన మొదటి నుంచి వివరించి చెప్తుంటారు, అందరికీ చెప్తుంటారు. చిన్నప్పటి నుంచే అంటే పాలు పోసే క్రమంలోనే సైకిల్ మీద వెళ్తూ అందరికీ చెట్లను ఇచ్చి, ఇండ్లలో కూడా చెట్లను ఇచ్చి ఈ చెట్లను పెంచమంటాం. అంతేకాకుండా ఈ చెట్లు ఎలా పెరుగుతున్నాయో కూడా చూసే వ్యక్తి వనజీవి రామయ్య. ఈయనకి గరిపెల్లి రామయ్య ఆయన పేరైనప్పటికీ ఇంటి పేరు వనజీవి వృక్షమిత్రగా మారిపోయింది. వనజీవి రామయ్యగా ఫేమస్ అయిన రామయ్య ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఆయన మృతిని చెందిన సందర్భంగా మొత్తం కూడా ఆయన మృతదేహాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టారు. ఇంట్లో అందరూ కూడా వచ్చి, రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రజలు, ఆయన అభిమానులు అందరూ వచ్చి కూడా ఆయన సందర్శించి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు అనేది మనం చూడవచ్చు. ప్రధానంగా ఆయన కొడుకుల పెండ్లిళ్ళ దగ్గర నుంచి, అంటే కొడుకుల పెండ్లిళ్ళ శుభలేఖలు కూడా వనజీవి రామయ్య ఆ శుభలేఖలు కూడా చెట్లకు సంబంధించిన చేసేవారు. అదేవిధంగా మనవరాలు కూడా చందన పుష్ప, హరిత లావణ్య, కబంధ పుష్ప ఇటువంటి పేర్లు పెట్టి చెట్ల మీద ఉన్న ఆయన మమకారాన్ని పెంచుకోవటం జరిగింది. వాస్తవానికి అంటే తనే చెట్లని పెంచటం, అంటే చెట్లని పెట్టి, అంటే ఈ నేపథ్యంలో వనజీవి రామయ్య మృతి అనేది ఖమ్మం జిల్లాలోనే కాదు అనేక ప్రాంతాల్లో కూడా విషాదం అలుపుందని చెప్పవచ్చు. ప్రధానంగా చెట్ల కోసం ఆయన చేసిన ఎనలేని కృషికి పద్మశ్రీ అవార్డు కూడా లభించిన విషయం తెలిసింది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భూపాల్.